తాడిపత్రి గురించి సినీ నటి మాధవిలత చేసిన అనుచిత వ్యాఖ్యలు టీడీపీ కౌన్సిలర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. డిసెంబర్ 31న తాడిపత్రి జేసీ పార్కులో ఓన్లీ ఫర్ ఉమెన్ పేరుతో న్యూ ఇయర్ వేడుకలను జేసీ ప్రభాకర్ రెడ్డి నిర్వహించారు. వేడుకలపై సినీ నటి మాధవిలత విమర్శలు చేసింది. జేసీ పార్క్ సమీపంలో పెన్నా నదిలో కొంతమంది గంజాయి మద్యం సేవిస్తూ ఉంటారని, మహిళలు ఆ వేడుకలకు వెళ్లవద్దని సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. మాధవిలత వీడియోపై టీడీపీ మహిళా కౌన్సిలర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. నిన్నటి దినాన 2024 డిసెంబర్ 31 తాడిపత్రిలో ఎక్కడా లేని విధంగా వినూత్నంగా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చేపట్టిన 31st నైట్ మిడ్ నైట్ లో ఒక ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఈ రోజు స్టేట్ వైడ్ వైరల్ అయ్యింది, పాజిటివ్ వైరల్ అయిందని మేము తాడిపత్రి ఆడబిడ్డలుగా చాలా సంతోషిస్తున్నాము. ఇప్పుడు విషయానికి వస్తే, మేము ఎక్కడ మా ప్రభాకర్ రెడ్డి గారు తాడిపత్రి మహిళలను ఉద్దేశించి మంచిగా చేస్తారు అని బీజేపీకి చెందిన మాధవిలత గారు కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆమె మేము ఖండిస్తూ కూడా పత్రికా సముఖంగా ఒక మాట మాట్లాడాము. ఇలా ఇంకొక నియోజకవర్గం మీద, ఆమె ఉండేది కర్ణాటకలో ఉంది, తాడిపత్రి గురించి ఏది తెలీదు, జీరో నాలెడ్జ్. అలాంటిది ఒక రాజకీయ నాయకుని గురించి, ఒక ఎమ్మెల్యే గురించి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదని ఇంతకు ముందే మేము చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆమె మీద నాన్ బెయిలబుల్ సెక్షన్ తీసుకోవాల్సిందిగా తాడిపత్రి టౌన్ సిఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.